హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీత తగ్గేదిలే. నేను మీ గీత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చి ఎస్టర్డే బ్లాగ్ కంటిన్యూషన్ బ్లాగ్ అని మీకు ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను చెప్పగలంటే బాబుకి ఏమన్నారు, అసలు రిపోర్ట్స్ ఏమొచ్చాయి ఏంటి అని చెప్పి ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నాం అనుకుంటున్నాను. సో వీడియో కంటిన్యూ అయ్యే ముందర ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ చూడండి, మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ అయితే చేయండి. సో ఇంకా పాపం మా అమ్మని చూసి నాకు ఎంత జాలనిపిస్తుందంటే చాలా వీక్ అయిపోయిందనమాట. పాపం నా డెలివరీ అయిన కాడి నుంచి కూడా అసలు పని 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 ఇంతే అనమాట. అసలు పాపం ఒక్కసారి కూడా కూర్చుంటాగా ఉండదు. మార్నింగ్ లేచిన కాచి నైట్ పడుకునే వరకు కూడా చాలా వెయిట్ లాస్ అయిపోయిందనమాట. పాపం అనిపిస్తుంది. కాకపోతే ఇంకా మనకి తప్పదు, మాకు అంతే కదా. ఇంకా డెలివరీ అయిందంటే అమ్మ తప్పితే మనకి ఇంకా మన వల్ల అవ్వదనమాట అమ్మ లేకపోతే. సో నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే కొంతమందికి మదర్స్ లేనప్పుడు, వాళ్ళు డెలివరీ అయినప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ అసలు మామూలుగా ఉండదు. అమ్మో అసలు అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదురా దేవుడా అనిపిస్తుంది. ఒకసారి పాపం వాళ్ళు తలుచుకుంటే చాలా అనిపించింది అనమాట. సో నిజంగా నేను ఒక తల్లిని అయిన తర్వాత మా అమ్మ వాల్యూ ఏంటి అనేది అయితే నాకైతే అర్థమైంది అనమాట. సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, సో ఇంకా ఇక్కడ ఏంటంటే మార్నింగ్ మా హస్బెండ్ అండ్ మా మదర్ అయితే బెడ్రూమ్ అయితే ఫస్ట్ దులిపేయమని చెప్పాను అనమాట. ఎందుకంటే బాగా బూజు పట్టేస్తుంది అనమాట అసలు ఆ రూమ్ అంతా కూడా. మళ్ళీ పిల్లకి ఇన్ఫెక్షన్ వస్తుంది ఇద్దరు పిల్లలకి అని చెప్పి ఫస్ట్ అయితే మేము ఉన్న రూమ్ అయితే క్లీన్ చేయమని చెప్పాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా హస్బెండ్ ఇంకా వర్క్కి వెళ్ళిపోయారనమాట. బికాజ్ ఒకళ్ళ వల్ల అయితే అవ్వదు ఏదైనా సరే. సో ఇంకా పిల్లల్ని నేను చూసుకోవడము అండ్ మా మదర్ అండ్ మా హస్బెండ్ ఏమో బెడ్రూమ్ అనేది దులిపేశారనమాట. సో ఇంకా మా హస్బెండ్ వర్క్ వెళ్తుంది. ఇక్కడ కబోర్డ్స్ అయితే తీసిందనమాట అమ్మ. అంటే ఒక్కొక్కటిగా మడత పెట్టి అలమార్లు దులిపేసి నీట్గా క్లీన్ చేద్దామని. సో నేను ఏంటంటే మా పాపను చూసుకోవడమే సరిపోతుంది. 24 hours కూడా నాకు పని చేసి హెల్ప్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే లేదనమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా ఇంకా కబోర్డ్స్ ఫస్ట్ మా హస్బెండ్ కబోర్డ్ అండ్ బెడ్షీట్స్ పెట్టేవి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండే కబోర్డ్ మొత్తం కూడా క్లీన్ అయితే చేసేస్తున్నాం అనమాట. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఎప్పుడు వస్తానా మా ఇంటికి అని ఉందనమాట. సో ఎందుకు వచ్చాము అసలు ఏంటి అని అయితే వీడియోలో చెప్తాను. ఇప్పుడు వచ్చైతే పాపకి 3rd month ఎంటర్ అయిన ఫస్ట్ డేనే మా ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చామన్నమాట. అసలు అయితే చలివిడి తీసుకుని వెళ్ళాలి, చలవా పిల్లకి కానీ తల్లికి కానీ అని చెప్పి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్ చూసి అయితే భయపడొద్దు, స్పెక్ట్స్ పెట్టుకున్నానని చెప్పి. ఎందుకంటే ఫుల్ హెడేక్ అబ్బా, అసలు బచ్చంగా వస్తుంది అనమాట హెడేక్ నాకు. ఉన్న ప్రాబ్లమ్స్కి నిజంగా తల కొట్టేసుకోవాలనిపిస్తుంది అనమాట. అలా వస్తున్నాయి ప్రాబ్లమ్స్. సో అటు చెప్పుకోలేక ఇటు చెప్పుకోలేక మైండ్ అనేది అసలు పనిచేయట్లేదు అనమాట. ఏదైనా సరే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా, పిల్లలు హెల్తీగా ఉంటే మన మైండ్ అనేది అలా ప్రశాంతంగా వెళ్తుంది. ఇద్దరు ఒకరికి బాగోపోయినా సరే మైండ్ అనేది అస్సలు పనిచేయదు అనమాట. సో నా సిచ్యువేషన్ కూడా ఇప్పుడు అలాగే ఉంది. అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, 3rd month ఎందుకు వచ్చాను, ఇద్దరు పిల్లలతో నేను మెయింటైన్ చేసుకోగలనా లేదా అని కూడా నా మైండ్ ఒక ఆలోచన ఉందన్నమాట. అయినా సరే ఎందుకు వచ్చాను అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమ్మాయి ఒక ఇంటి ఆడది లేకపోతే, ఒక మొగోడు ఒక్కడే ఉంటే ఇల్లు అనేది ఓవరాల్గా ఎలా ఉంటుంది ఏంటని అయితే నేను తీద్దాం అనుకున్నాను. బట్ మా ఇల్లు నిజంగా నాకు రాగానే ఫుల్ షాక్లో ఉండిపోయాను అనమాట. అలా ఉందన్నమాట ఇల్లు. మనం ఏం చేయలేము. అబ్బాయిలు ఇప్పుడు పొద్దున్నే వెళ్ళి నైట్ వస్తారు. వాళ్ళు ఆ పని చేసుకుని ఇంట్లో వచ్చి పని చేసుకోవాలంటే అవ్వదు, మనం అడగకూడదు కూడా. సో నేను కూడా ఇంకా ఏం అనలేదన్నమాట. కాకపోతే నేనైతే ఇప్పుడు 9th month శ్రీమంతం చేసుకుని ఆ డే నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు కూడా నా మైండ్లో తిరుగుతుంది అన్నమాట. ఎప్పుడు త్వరగా అయిపోయింది, ఎప్పుడు వెళ్ళిపోవాలి, మా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఇల్లంతా వెళ్ళాక మళ్ళీ బోల్డ్ చాకరీ ఉంటుందని చెప్పి నా మైండ్లో ఉందన్నమాట. సో అది కాకుండా ఫస్ట్ మాది ఏంటంటే విలేజ్ కాబట్టి నేనేంటంటే నా సేఫ్టీ కోసం, నాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి, అంటే అంతకుముందు మా బుడ్డోడు ఒక్కడే. సో వాడి కోసం అయినా సరే నేను డోర్స్ అనేది ఓపెన్ చేయను. బికాజ్ మాకు ఏంటంటే విలేజ్ కాబట్టి నైట్ అయితే పురుగులు, బల్లెలు, దోమలు, గొంగర పురుగులు ఎక్సెట్రా చాలా వస్తాయి. ఇప్పుడు సిటీలోనే వస్తున్నాయి, ఇంకా విలేజ్లో రావని చెప్పలేము. సో మా పార్కింగ్లో కానీ, రోడ్డు మీద కానీ, ఇంకెక్కడ అక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా. సో నా జాగ్రత్త నేను ఉంటానన్నమాట. కరెక్ట్గా 4 కల్లా క్లోజ్ చేసేయడము, 4 కాదు 6 కల్లా క్లోజ్ చేసేయడము డోర్స్ అనేది నేను కొన్ని పాటిస్తాను అనమాట. మా హస్బెండ్ అయితే పాటించరు. మా హస్బెండే కాదు, మొగలు ఎవరు పాటించరు.
రూమ్స్ ఎప్పుడు తెరిసే ఉండాలి, ఇక ఉంటాయి కదా కొన్ని కొన్ని. సో అదనమాట. మా హస్బెండ్ ఏంటంటే బయట నుంచి వస్తారు లోపలికి నైట్ 10కి. సో వెంటనే మెస్ డోర్ వేయరు అనమాట. అప్పుడు ఏదో ఒకటి గొంగర పురుగానో బెల్లను ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. నాకు అసలు ఎంత ఇరిటేటింగ్ అంటే మామూలు ఇరిటేటింగ్ కాదు. ఇప్పుడంటే నాకు నడిచే పిల్లడు ఫస్ట్ పిల్లడు, ఇప్పుడేమో ఇప్పుడు కాకపోతే తర్వాత పాకే పిల్ల ఉంటుంది కదా. సో ఆ పిల్లకి ఏదన్నా మనం ప్రతిసారి కూడా కాపలాగా కూర్చోలేము కదా. సో నేను ఏంటంటే వెయ్యి డోర్స్ వేడి ఏమొచ్చేస్తే పురుగులు ఏమొచ్చేస్తే ఏంటని ఫుల్ టెన్షన్ అనమాట ఈ 3 months కూడా. సో ఇంకా నేను అనుకోలేదు అనమాట ఇదే రోజు వస్తానని చెప్పి. అంటే 3rd month ఎండింగ్లో కానీ మిడిల్లో కానీ వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. సో ఇంకా అప్పుడే కదా అనుకున్నా. బట్ ఈ రోజు ఎందుకు వచ్చానంటే మా ఓడికి టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పి మీకు ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను, రిపోర్ట్స్ కూడా చూపించాను. బట్ కోర్స్ వాడినా సరే ఏంటంటే టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయించినా సరే ఇప్పుడు టైఫాయిడ్ ఫీవర్ మళ్ళీ వచ్చిందనమాట. అది కాకుండా మళ్ళీ డబల్ అయ్యింది, అంటే డబల్ టైఫాయిడ్ వచ్చింది. సో ఫుల్ కంగారు అయిపోయింది అనమాట మాకు. ఇంకా ఇలా కాదని చెప్పైతే మేమైతే ఇంకా ఇక్కడ ఉండొద్దు, ముందు అర్జెంట్గా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి ఏలూరు హాస్పిటల్కి అయితే వచ్చేసాం అందరం కూడా. బికాజ్ చాలా అంతగా టెన్షన్ కదా. సో ఏంటంటే ఏలూరులో టెస్టులు చేయించి వచ్చామన్నమాట. మా ఓడికి ఏంటంటే ఏలూరు హాస్పిటల్ తప్పితే ఎక్కడికి తీసుకెళ్ళినా సరే వాడికి ఏంటో మరి వర్కౌట్ అవ్వట్లేదు విజయవాడలో. సరే అని చెప్పి అప్పుడు టెస్టులు చేశారనమాట. మీకు ఆల్రెడీ ఆ రిపోర్ట్స్ చూపించాను. 3 days తర్వాత తీసుకురమ్మన్నారు. ఫీవర్ తగ్గిపోయింది కదా అని చెప్పి మేము ఇంకా తీసుకెళ్ళలేదన్నమాట. అంటే ఫీవర్ వస్తే తీసుకురమ్మన్నారంట, ఫీవర్ రాకపోతే అవసరం లేదన్నారు. ఫీవర్ అయితే రాలేదనమాట 3 daysకి. సో ఇంకైతే వదిలేయంగానే మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ డాడీ వెళ్ళిపోయారనమాట. ఫీవర్ ఎలాగో కంట్రోల్ అయింది కదా అని చెప్పి. ఆ నెక్స్ట్ డే వాళ్ళ డాడీ వెళ్ళిన నైట్ మళ్ళీ ఫీవర్ అయితే వచ్చేసింది అనమాట. ఇలా ఇప్పుడు మా మదర్కి కూడా మా బుడ్డోడు ఫీవర్ అంటుకుంది. ఇంకా మా మదర్ ఏమో వెళ్ళే స్థితిలో లేదని చెప్పి నేనే బ్రైట్ హాస్పిటల్ ఆల్రెడీ విజయవాడలో చూపించాను అనమాట. ఇంకా అక్కడ తీసుకెళ్తే మళ్ళీ టెస్ట్లు అయితే చేశారు. సో ఇంకా టెస్టులు చేసిన తర్వాత ఏంటంటే టైఫాయిడ్ లాస్ట్ 3 days బ్యాక్ చేసిన రిపోర్ట్కి ఇప్పుడున్న రిపోర్ట్కి పెరిగింది అనమాట. అంటే డబుల్ టైఫాయిడ్ అయిపోయింది. మళ్ళీ 3 days కోర్స్ ఇచ్చారనమాట. సరే ఈ కోర్స్ అనేది మళ్ళీ టెస్ట్ చేస్తాను, మళ్ళీ కోర్స్ ఇంకా ఇలా కాదు అసలు ఇలా ఈ హాస్పిటల్ వద్దు అని చెప్పి పాత ఎప్పుడు చూపించే హాస్పిటల్కే మేము తీసుకొచ్చాం అనమాట. చాలా ఇబ్బంది పడిపోతున్నాడు, ఇబ్బంది పెట్టేస్తున్నాడు ఏంటి అసలు అని చెప్పి చాలా కంగారు అయిపోయింది. సో ఇంకా తీసుకొస్తే టెస్టులు అన్నీ చేశారు. టైఫాయిడ్ వ్యాక్సిన్ ఆల్రెడీ నేను వేయించాను అనమాట. మా బుడ్డోడు పుట్టిన కాడి నుంచి ఇదే ప్రాబ్లము, టైఫాయిడ్ ఊరికే వచ్చేసింది అనమాట. బ్లడ్ ఇన్ఫెక్షన్, ఫీవర్ నార్మల్ ఫీవర్ నుంచి టైఫాయిడ్కి షిఫ్ట్ అయిపోయింది, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఈజీగా వచ్చేసింది అనమాట. సో ఇలా కాదని చెప్పి వ్యాక్సిన్ అయితే వేసేసారనమాట డాక్టర్. సో ఇంకా అప్పుడు వేసిన వ్యాక్సిన్ వేయించిన తర్వాత 1 year వరకు కూడా మాకైతే ఫీవర్ అనేది అయితే కనిపించలేదు మా బాబుకి. నేను ఎప్పుడైతే డెలివరీ అయ్యానో ఆ రోజు మొదలైన ఫీవర్ ఇప్పుడు వరకు కూడా తగ్గలేదన్నమాట. ఏంటి అని అంటే విజయవాడలో వాటర్ ప్రాబ్లం అనమాట. ఇంకా మా వాడికి ఏంటంటే విజయవాడలో వాటర్ అయితే ఇప్పుడు ఆ రిపోర్ట్స్లో కూడా అదే వచ్చిందనమాట. అంటే టైఫాయిడ్ది ఒకటి ఉంటుంది, టైఫాయిడ్ కాకుండా ఇంతవరకు కూడా చేయలేదంట. అంటే వ్యాక్సిన్ వేయించిన పిల్లలకి టైఫాయిడ్ ఇంతవరకు కూడా ఎవరికి రాలేదు. మా బుడ్డడికి వచ్చిందని చెప్పగానే మాకైతే ఫుల్ షాక్, నేనైతే ఏడుపు టెన్షన్ మామూలుగా లేదనమాట నా పరిస్థితి. సో అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి అసలు మైండ్ అయితే పనిచేయలేదు. సో ఇంకా డాక్టర్ అన్నారనమాట, ఈ స్కానింగ్తో పాటు ఇంకో టైఫాయిడ్ స్కానింగ్ ఉంటుంది, అసలు దేని ద్వారా వస్తుంది అంటే ఫుడ్ ద్వారా వస్తుందా దేని ద్వారా వస్తుందా అని చెప్పి తెలుసుకుందామని అది కూడా టెస్ట్ అయితే చేసేసారనమాట, ఫుల్ బాడీ టెస్ట్. సో దాంట్లో ఏంటంటే వాటర్ చేంజ్ అవ్వడం, వాటర్ ప్రాబ్లమ్. అసలు మా పిల్లోడికి ఎప్పుడు కూడా నేను ప్రతి వీడియోలో చెప్తాను, విజయవాడ వెళ్తే అస్సలు పడదని, ఎంత జాగ్రత్తగా చూసుకున్నా అస్సలు పడదు. ఏం ప్రాబ్లం వస్తుందో ఏంటో మాకైతే తెలియలేదని చెప్పి ఎప్పుడు చెప్తా ఉంటాను. బట్ ఈరోజు తేలిందనమాట వాటర్ ప్రాబ్లం అని చెప్పి. ఇంకా మా వాడికి ఏంటంటే స్నానం చేపించేది కూడా వాటర్, బిస్లరీ వాటర్ సంథింగ్ ఏదో వాటర్ చెప్పారు మా హస్బెండ్కి, ఆ వాటర్తోనే చేపించమన్నారు అనమాట. కొన్ని బాడీస్కి సపోర్ట్ చేయవంట. సో ఇంకా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలన్నారు. ఇంకా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలంటే నాకైతే చిన్న పసి పాప ఉంది, నేను ఏ పనులు కూడా తక్కువ చేసుకోలేను, వంగాలి కదా. సో ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తే ఇంకా ఆయన ఏంటంటే చేతికి సిలైన్ పెట్టి ఇంజెక్షన్స్ అవి ఉంటాయి కదా, ఇంజెక్షన్స్ ఆర్ఎంపీ డాక్టర్తో అయితే చేయించుకోమన్నారు. సో ఇప్పుడైతే టైం వచ్చి 9:30 అవుతుంది నైట్. మార్నింగ్ డోస్ అయితే ఇచ్చేసారంట. నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు, ఇంటికాడే ఉన్నాను. వచ్చేసాను అనమాట. ఇంకా నాకు టెన్షన్కి లో బీపీ ఉంది నాకు, ఇంకా లో బీపీ ఇంకా టెన్షన్ పడిపోతున్నాను, మళ్ళీ పిల్లని ఇబ్బంది అయిపోయింది అని చెప్పి నేనైతే వచ్చేసా. ఇంకా ఫస్ట్ డోస్ చేయించుకున్న తర్వాత 5కి అయితే ఇంటికి 6కి వచ్చారనమాట ఇంటికి మా హస్బెండ్ అండ్ మా మదర్ అండ్ మా బుడ్డోడు. ఇప్పుడు 9:30కి ఇంకో డోస్ ఉందన్నమాట, దానికి ఇంజెక్షన్ చేయించుకోవడానికి అయితే వెళ్ళారనమాట ఆర్ఎంపీ హాస్పిటల్కి.
అమ్మ అసలు నిజంగా నాకు మైండ్ అయితే అసలు పనిచేయలేదు అనమాట. ఆ 3వ నెలలో పుట్టినింటి కాడ నుంచి మెట్టినింటికి వచ్చినప్పుడు పసిబిడ్డతో వచ్చినప్పుడు చలివిడి అండ్ వాళ్ళు మనకి బట్టలు పెట్టడం ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి. సో అసలు ఏమీ లేకుండా అయితే మేము వచ్చేసాం అనమాట. అసలు చలివిడి వద్దు, ఏమో ముందు నా పిల్లోడు, నా ఆరోగ్యం నాకు కావాలి అని చెప్పి, నాకు అసలు ఏమీ వద్దని చెప్పి పరుగునైతే ఇంకా మా హస్బెండ్ రమ్మని చెప్పి 1 అవర్లో ఇక్కడి నుంచి రావడం 2.5 అవర్స్ పడుతుంది. బికాస్ ట్రాఫిక్ అనే కానీ ఏదైనా కానీ. సో ఆ ట్రాఫిక్లో కూడా గౌకు అంత స్పీడ్గా 1 అవర్లో మా దగ్గర ఉన్నాడు అనమాట మా హస్బెండ్. సో గొబ్బ ఏది వద్దని చెప్పి లగేజ్ అన్నీ పడేసేసి గొబ్బ వచ్చేసాం అనమాట. అంత భయం వేసేసింది మా బుడ్డోని చూస్తే. అసలు ఏం జరుగుతుంది ఏంటి అర్థం కావట్లేదు అని చెప్పి, ఇంకా డాక్టర్ అయితే విజయవాడ మొహం చూపించదు మీ పిల్లడికి అని అన్నారు. ఎందుకు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా తన బాడీకి అనేది అయితే సపోర్ట్ చేయట్లేదు. అంటే ఇప్పుడు వాటర్ విజయవాడలో చేంజ్ అయినాయి అంట. సో దానివల్ల అయితే మమ్మల్ని ఉన్న దగ్గర అయితే వాటర్ చేంజ్ అయినాయి. సో అందువల్ల ఇప్పుడైతే మా వాడికి ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. టైఫాయిడ్ రాని ఫీవర్ కూడా వచ్చింది. లోపల బ్లడ్ ఇన్ఫెక్షన్ వాటర్ ద్వారా వెళ్ళి ఇన్ఫెక్షన్ ద్వారా టైఫాయిడ్ ఫీవర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఫైనల్ ఇప్పుడైతే తేలిందనమాట రిపోర్ట్లో. ఇంకా ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత తగ్గితే రావద్దని, అంటే తగ్గుద్ది, కన్ఫామ్గా తగ్గుద్ది, ప్రాబ్లం ఏం లేదు మీ బాబుకి, కాకపోతే జాగ్రత్తగా ఫుడ్ కానీ వాటర్ కానీ జాగ్రత్తగా తీసుకోవాలన్నారు. సో అందువల్ల మేము ఎప్పుడో రావాల్సిన 3rd మంత్ ఎండింగ్లో రావాల్సిన వాళ్ళు 3rd మంత్ స్టార్టింగ్ అనే రోజే వచ్చేసామన్నమాట. ఇంకా పిల్లల కంటే ఏది ఎక్కువ కాదు కదండి. సో అందుకే నేను ఇంకా నాకు మైండ్ అనేది నిజంగా పనిచేయలేదు. మనకి ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా, మనకి ఎంత బాగున్నా సరే పిల్లలు హెల్తీగా ఉండి వాళ్ళు మంచిగా ఆడుకుని మంచిగా ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళ నవ్వు చూసి మనం మర్చిపోవచ్చు. సో నాకైతే అసలు అదే అనిపించింది. నాకైతే అసలు మైండ్ అయితే పనిచేయలేదు అనమాట. ఇంకా ఫైనల్ ఇప్పుడైతే ఇంక ఇంజక్షన్కి అయితే వెళ్ళారు. ఇంకా నేను ఇంటికి రాగానే మార్నింగ్ అయితే మా అమ్మని ఈ బెడ్రూమ్ అయితే దులిపేసామని చెప్పాను అనమాట. బికాజ్ పాపతో ఈ దుమ్ము ఉంటుంది కదా. ఒక ఆడది లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది ఏంటంటే మీకు వీడియో షూట్ చేసి చూపిద్దాం అనుకున్నా, బట్ నార్మల్గా కొంచెం అయితే చూపించేసాను అనమాట. సో నాకైతే మైండ్ పనిచేయలేదు. మా పిల్లడికి ఏంటో నా మైండ్లో ఉన్నాను. సో ఇప్పుడైతే వెళ్ళారనమాట ఇంజక్షన్కి. ఇప్పుడైతే కొంచెం మైండ్ అనేది అయితే కొంచెం ఫ్రీ అయితే అయ్యింది. చాలా హెవీగా అనిపించింది అనమాట హార్ట్, ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పి. సో ఈరోజు అయితే వీడియో అయితే ఇదే అండి. రేపు వీడియోతో అయితే మళ్ళీ వస్తాను. మాట కూడా అసలు రావట్లేదు అనమాట. బికాజ్ ఫుల్ హెడేక్, ఏడ్చేసరి బాగా ఏడ్చాను అనమాట. సో దానివల్ల హెడేక్ వచ్చేసింది బాగా. ఒక్క నిద్ర తీస్తే కానీ సెట్ అవ్వదు అనమాట. సో ఫైనలీ ఈరోజు వీడియో అయితే ఇదండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.